మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు రాజమండ్రిని కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తారు? ఈ రోజు ఆ విషయం మనం తెలుసుకుందాం. గోదావరి నది పక్కన ఉన్న ఈ సిటీకి 1000+ ఇయర్స్ హిస్టరీ ఉంది. పురాతన కాలంలో రాజరాజ నరేంద్ర రూల్ చేసినప్పుడు రాజమహేంద్రవరం అనే పేరు బాగా ఫేమస్ అయింది. కానీ రియల్ కల్చరల్ ఐడెంటిటీ స్టార్ట్ అయింది తెలుగు లిటరేచర్ తో. ఇక్కడే ఆంధ్ర మహాభారతం స్టార్ట్ చేశారు. రాజమండ్రిని బర్త్ ప్లేస్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అని కూడా అంటారు. ఇక్కడ డ్రామా, మ్యూజిక్, డాన్స్, లిటరేచర్ అన్ని కలిసి ఒక స్ట్రాంగ్ కల్చరల్ వైబ్ ని క్రియేట్ చేశాయి. ఇంకా ఫ్రీడమ్ మూవ్మెంట్ లో కూడా ఈ సిటీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. సోషల్ రిఫార్మ్స్ స్టార్ట్ చేసిన కందుకూరి వీరేశలింగం గారు కూడా రాజమండ్రి నుంచి వచ్చారు. సో లిటరేచర్, ఆర్ట్స్, హిస్టరీ అండ్ సోషల్ రిఫార్మ్స్ అన్ని కలిసి రాజమండ్రిని కల్చర్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చాయి. అందుకే అంటారు రాజమండ్రిలో గోదావరి మాత్రమే ఫ్లో అయ్యే ప్లేస్ కాదు, కల్చర్ కూడా ఇక్కడ ఫ్లో అవుతుందని. అవును, మీకు రాజమండ్రి అని పిలవడం ఇష్టమా లేదంటే రాజమహేంద్రవరం అని పిలవడం ఇష్టమా? కామెంట్ చేయండి. ఇలాంటి బెస్ట్ కంటెంట్ కోసం డూ ఫాలో రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ రాజమండ్రి మీడియా.